ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలో అర్థం కావట్లేదే. ఇప్పుడు మధ్యాహ్నం కూడా అయిపోతుంది. ఆ రాము గురించి ఏ విషయమూ తెలియలేదే. అయ్య బాబోయ్, వాడిష్టానికి చేస్తున్నాడు. వాడిష్టానికి కాదయ్యా, వాడేమనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. వాణ్ణి మీరు కాస్త బెదిరించుంచండి, అప్పుడు సరిపోతాడు వాడు. ఆ రాము మీద తప్పే ఉంది. వాడు దెయ్యాలకి భయపడతాడు. సాయంత్రం అయితే వాడికి భయంతో జ్వరం వచ్చేస్తుంది. ఇలా చూడు, ఈ దెయ్యాలంతా ఒట్టి సాకులు చెప్పడానికే. దెయ్యాల మీద నాకు నమ్మకం లేదు. ఇవన్నీ ఒట్టి భయాలు మాత్రమే. సరే, మీరేం చెప్తారు అయ్యగారు? మీరేం చెప్తారు? అరే నేనేం చెప్పమంటారు చెప్పండి. అదిగో అక్కడ వస్తున్నాడు. వాడు రాము అనే అనుకుంటున్నాను. రామ 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 ఒరే రాము, ఎప్పుడు చూసినా నువ్వు భయపడుతూనే ఉన్నావేంట్రా? నేను తగ్గుతున్నట్టుగానే నువ్వు భయపడుతూనే ఉన్నావు. నన్ను ఏం చేయమంటారయ్య గారు? నేను ఎందుకు వణుకుతున్నానో మీకేం తెలుసు? నాలా మీరుంటే వణికే మీకు జ్వరం వచ్చేస్తుంది. అదిగో ప్రారంభించేశాడు. ఈ రోజు ఏదో ఒక కథని ఊహించుకుని మనతో చెప్తాడు. లేదు 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 లేదు, ఊహంతా కాదు, ఇదంతా నిజమే. అవును నిజమే. ఇది మీరు విన్నారంటే మీ వెన్ను వణకడం ప్రారంభిస్తుంది. సరే, నీ కథని చెప్పడం ప్రారంభించు. సరే, అంతకుముందు ఇది చెప్పు. దెయ్యాలంటే నువ్వెందుకంత భయపడుతున్నావు? నేను నిన్ను చూస్తున్నాను. నీ యొక్క ఈ భయానికి నేను సహాయం చేయగలనా తెలియట్లేదు నాకు. మీకే బాగా తెలుసు నా భార్య ఎటువంటిదో అని. మీరు మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో అని. ఏదో ఒక మ్యూజియం అనుకుంటారు. ఓ అలాగా, అందువల్లే నువ్వు మీ ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్ళట్లేదా? ఇప్పుడు అర్థమయ్యింది మాకు. సరే సరే, మీరు అనవసరంగా మాట్లాడి రాముని డిస్టర్బ్ చేయకండి. వాడు చెప్పడానికి వచ్చిన దాన్ని చెప్పని. చెప్పు రాము. చెప్పు రాము, చెప్పు. చాలా కాలం క్రితం జరిగిన విషయం. అప్పుడు నేను యువకుణ్ణి. ఒకరోజు మధ్యాహ్నం పూట పొలంలో బాగా ఎండగా ఉంది. నేను ఎక్కువసేపు పొలంలో ఉండలేకపోయాను. పొలం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చెరువులో ఒకసారి మునిగి ఇంటికి వచ్చాను. గీతా, గీతా, ఎక్కడున్నావు? ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టు. అబ్బబ్బా, వస్తున్నాను. అన్నం పెడుతున్నానండి, తీసుకొస్తాను, ఉండండి. సరే, నా లుంగీ ఎక్కడ పెట్టావు? మంచం మీద ఎక్కడైనా ఉందేమో చూడండి. ఇంకెక్కడ పెట్టారో నాకు తెలీదు. ఈ మ్యూజియంలో నేను లుంగీ ఎక్కడ వెతకాలో అర్థం కావట్లేదు. అరే, అదిగో ఆ మంచం కింద ఉన్నట్టుగా ఉంది. అరే, ఎందుకు నా లుంగిని ఈ విధంగా చేసి పెట్టావు? అది మీ లుంగి, అది మీకే తెలియాలి. నన్నడితే నేనేం చెప్తాను? నువ్వు ఒట్టి సోమరిపోతూ ఆడదానిలాగా ఉన్నావు. చిచి, మొత్తం ఇంటిని చెత్త కుప్పలాగా పెట్టావు. ఒకరోజు దెయ్యాలు ఇక్కడికి వస్తాయి ఖచ్చితంగా. పొద్దుటి నుంచి ఇంట్లో పనంతా నేను ఒక్కదానే చేస్తున్నాను. మీరేంటంటే వ్యవసాయానికి వెళ్లి మాత్రం వచ్చేస్తూ ఉంటారు. ఇంటి గురించి మీకేం తెలుసు? ఇలా చూడు, కాస్త శుభ్రంగా ఉండడం నేర్చుకో. శుభ్రమే లక్ష్మి అని చెప్తారు. శుభ్రం గురించి మీరు నాకేం చెప్పక్కర్లేదు. ఈ రోజు నేను మామిడికాయలతో ఊరగాయ పెట్టాను, అందువల్ల నాలో లక్ష్మి ఉంటుందిలేండి. అలాగా, చూపించు. అది ఎలా చేసావో చూస్తాను. ఉండండి, తీసుకొస్తాను. అరే చిచ్చి చిచ్చి చిచ్చి, అందులోంచి బొద్దింకు వచ్చిందేంటి? చిచ్చి చిచ్చి చి. గీత, నువ్వెందుకు ఇలా చేసావు? చిచ్చి చిచ్చి. అయితే ఏమైంది, వదిలేయండి. నేను అడుగు నుంచి తీసి ఒకటి వేస్తానులేండి. వద్దు 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 వద్దు, ఆపు. నువ్వు చేసిందని నువ్వే తిను, నాకు అసలు ఏమీ వద్దు. సరే సరే, మీరేం తినక్కర్లేదు. నేను ఈ ఊరగాయని తీసుకెళ్లి ఎండలో పెట్టొస్తాను. ఏంటిది? ఇందులో కూడా ఎంటుకలున్నాయి. గీత, ఇప్పుడేమైంది? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అరవకుండా ఏం చేయమంటావు? ఇందులో ఏమున్నాయో చూడు. వెంట్రుకలున్నాయి. ఓహో, ఒకటో రెండో పడుంటాయిలేండి. అంత శ్రద్ధగా చేయడం కుదురుతుందా ఏంటి? ఇక నేను ఇక్కడ భోజనం చేయను. ఈ ఇల్లు దెయ్యాల కొంపలాగా మారుతుంది.
ఎక్కడ చూసినా మురికి తప్ప ఏమీ అంటే లేదు. నేను ఇంటిని శుభ్రంగా చేసుకోవడం లేదా? అయితే పొండి, బయటికి వెళ్ళిపోండి. వెళ్ళి ఎక్కడన్నా ఉండండి, సరేనా? చెప్పినంత మాత్రాన నేను ఎక్కడికో వెళ్ళి ఉండలేనే. నేనేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా చూస్తున్నాను ఇంకో కుటుంబాన్ని పెట్టుకోవడానికి? మరి ఇంకేంటి, ఎప్పుడు చూసినా కోపపడుతూనే ఉంటారు. అరే ఏంటండి మీరు ఇంతసేపు నిద్రపోతున్నారు? ఇంకేం చేయమంటావు? పొలంలో పని చేస్తాను, వెళ్ళి నిద్రపోతాను, అంతేగా. అదేగా నా పని. నా భోజనంలో జుట్టు పడి ఉంటుంది, లేకపోతే ఏదైనా పడి ఉంటుంది. నేను వేసుకునే బట్టల్ని ఎలుకలు కొరికేస్తున్నాయి. సరే సరే, ఆ విషయాలన్నీ వదిలేయండి. మధ్యాహ్నం కూడా మీరు సరిగ్గా ఏమీ తినలేదు. రండి, వచ్చి ఏదైనా తినండి. నేను మీకోసం రొట్లు చేసి పెట్టాను, వచ్చి తినండి. సరే తీసుకురా, నేను 2 తింటానులే. ఏంటిది, నువ్వు ఇంకా అంట్లు తోవకుండానే ఉన్నావా? చి 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 చి. నేను మధ్యాహ్నం చాలా టైర్డ్ అయిపోయానండి, అందుకే నిద్రపోయాను. అందువల్ల ఈ పాత్రలన్నీ నేను పొద్దున్నే కడుగుతానండి. నీతో ఏం చెప్పాలి? చెప్పి చెప్పి నా నోరు నొప్పెడుతుంది. సరే సరే, ఊరికే సొనుక్కుంటూ ఉండకుండా నోరు మూసుకొని తినేసి లేవండి. ముందు ఈ ఇంటి యజమానురాలు నేనే కదా, నేనన్నీ చూసుకుంటా. చాలా బాగా చూసుకుంటావు. ఎక్కడ మురికుందో అక్కడే దెయ్యాలు వస్తాయి అంటారు. హా, అది నిజమే. మీరొక దెయ్యం, నేనొక దెయ్యాన్ని. నవ్వకు గీత, నవ్వకు. ఏదో ఒక రోజున దెయ్యాల దగ్గర ఇరుక్కొని అవస్థపడతావు కదా, అప్పుడు చూసుకుంటాను. మాయవుడికి స్వాగతం. అయ్యయ్యో, దెయ్యాలు దెయ్యాలు దెయ్యం. ఈ అడవిలో రాత్రుళ్ళు ఎవరినైనా మేము చూస్తే వాళ్ళ ముందుకొచ్చి మేము భయపెడతాం. నన్ను వదిలేయండి. మా ఇంట్లో భార్య పిల్లలు నాకు ఉన్నారు. నన్ను వదిలేయండి దెయ్యాలు. నన్ను ముందు నీ తల మీద ఉన్నది ఏంటో చెప్తే అప్పుడు మేము నీకు వదిలేస్తాం. కొంచెం పళ్ళున్నాయి, పళ్ళే ఉన్నాయి అంతే. ఇంతటి అర్ధరాత్రిలో ఈ అడవిలో నువ్వు ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. వీరులు రౌడీలు కూడా ఇటువైపు వెళ్ళడానికి భయపడతారు. కానీ నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నిజం చెప్పాలంటే నేను నగరానికి వెళ్ళి పళ్ళు అమ్ముకొని వస్తాను. ఇవాళ కాస్త లేట్ అయ్యింది అంతే, వేరే ఏం కాదు. దయచేసి నన్ను వదిలేయండి. నా ప్రియమైన దెయ్యాలు, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను వదిలేస్తాం, కానీ నీ బుట్టలో ఉన్న పళ్ళని మగ్గించేయాలి. వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళు. ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి. దీనికి ఏది సాటి రాదు. ఏంటి? ఫు, 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 ఫు. ఏ భూతం, ఇప్పుడు నువ్వేమన్నావు? పళ్ళు తినే వస్తువులా? ఎలాంటి తినాలంటే కోళ్ళు, చేపలు, తర్వాత రొట్లు, కుళ్ళిపోయిన గుడ్లు. కానీ నాకు వెజిటేరియన్ ఫుడ్ అంటేనే బాగా ఇష్టం. సరే, నీలాంటి భూతాలు పశువుల్లాగా ఆకులు అలములు తింటూ బ్రతుకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను మాంసాన్ని తినే భూతాన్ని. సరే, నేను బయలుదేరుతాను. ఒకసారి 4 వైపులా తిరిగి వచ్చేస్తాను. ఒకసారి వెళ్ళి చూసొస్తాను, ఎవరింటి దగ్గర చోటు దొరుకుతుందేమోనని. అయితే సరే వెళ్ళు, నీకు అలాంటిది ఏదైనా దొరికితే తిను. అదిగో దూరంగా ఒక ఇల్లుందే. ఆ ఇంటి నుంచి ఏదో మంచి వాసన వస్తోంది. వెళ్తాను, వెళ్ళి ఏముందో చూస్తాను. అరెరే, ఇక్కడ ఒక ఎంగిలి కంచం ఉంది. అందులో అన్నం ఉంది, చేప కూడా ఉంది. ఈ రెండు నాకు చాలా ఇష్టం. ఆహా, ఎంతో రుచిగా ఉంది. ఎవరక్కడా, ఎవరక్కడా? ఏమైందండి? అర్ధరాత్రి లేచి ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఆహా, ఎంతసేపైనా నువ్వు అరుచుకుంటే అరుచుకో. నేనిక్కడి నుంచి వెళ్ళను. నా పేరు కూని. నేను మనుషుల ఇంట్లో ఒక మూలనుంటాను. అరే, మీకేమైందండి? ఎవరు ఇక్కడ లేరు, ఎందుకని మీరు ఇలా అరిచారు? అలా ఇక్కడ ఎవరూ లేకపోతే ఆ నీళ్ల చెంబుని ఎవరు తోసేశారు. అరే అవును, అటు చూడండి. మీరు మధ్యాహ్నం కంచంలో వదిలేసిన అన్నం కూడా అక్కడ లేదండి.
మీకు తెలుస్తుందా? తలుపు మూసే ఉంది. ఒకవేళ తెరుచుంటే పిల్లి వచ్చి తినింది అనుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఆ భోజనాన్ని తిన్నావా? ఛే, ఏంటి అలా మాట్లాడుతున్నారు మీరు? నేనెందుకు మిగిలిపోయిన అన్నాన్ని తింటాను? కాదు, నువ్వు ఇంత శుభ్రం లేకుండా ఉన్నావు కదా, అందువల్ల ఆ ఎంగిలి భోజనాన్ని తిన్నావేమో అని అనుకున్నా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ముందు నిద్రపోండి, ఏమీ మాట్లాడకండి. ఇకపై నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఇకపై వీళ్ళిద్దరు భోజనాన్ని నేనే దొంగతనంగా తింటాను. తరువాత ఈ భార్య భర్తలిద్దరూ గొడవ పడి చేస్తారు. ఏ గీత, ఉదయాన్నే ఏం చేస్తున్నావేంటి? ఏం లేదండి, పొద్దుటే చేపల వాడొచ్చాడు. ఆయన దగ్గర కొన్ని చేపలు తీసుకున్నాను, అందుకే వండుతున్నాను. అయ్య బాబోయ్, అయితే ఇవాళ అద్భుతమైన భోజనం దొరుకుద్దని చెప్పు. ఏమండి, ఒక పని చేయండి, మీరు త్వరగా మార్కెట్కి వెళ్ళి ఒక ఆనపకాయని కొని తీసుకురండి. అప్పుడు చేపలతో పాటు దాన్ని కూడా వండేస్తాను. అయితే సరే, ఇప్పుడే నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తా. చేపలతో పాటు ఆనపకాయ? ఈ రోజు మీకు ఆనపకాయ మాత్రమే దక్కుతుంది, చేపలు మాత్రం అస్సలు తినలేరు. అవును, నువ్వు చేపల్లో వండుతున్నావా? అయితే కాస్త ఎక్కువగానే వండు, నేను కూడా తింటాను కదా. నన్ను చూడగానే మైకు వచ్చి కింద పడిపోయింది. అయితే సరే, తను లేచేలోపు చేపలన్నిటినీ ఖాళీ చేసేస్తాను. అయ్య బాబోయ్, ఈ ఎండలేంటి ఇలా మండిపోతున్నాయి? మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పటికల్లా చెమట కారిపోతుంది. ఏంటో ఇది, మనకి ఇంట్లో మంచి భోజనం దొరకబోతుంది. చేపల పులుసుతో పాటు ఈ సొరకాయని కూడా పులుసు పెట్టబోతుంది. నోరు ఊరిపోతుంది. ఏ గీత, చేపల పులుసు పెట్టావా? ఇదిగో ఈ సొరకాయని కట్ చేసి. ఏంటిది గీత, ఎందుకు నిద్రపోతున్నావు? గీత, అరే ఎందుకు నిద్రపోతున్నావు గీత? లెగు గీత. మీరా? అవును, నువ్వెందుకు నిద్రపోతున్నావు? చేపల పులుసు పెట్టావే, అదేది? అదేంటంటే బూత వచ్చింది. నేను వండిన చేపలన్నిటినీ అది తినేసింది. ఏం మాట్లాడుతున్నావు? పట్టపగలే దెయ్యమా? అవును, నేను చెప్పేది నిజం. అది చూడ్డానికి భయంకరంగా ఉందండి. చూడ్డానికి దాని మొహం చండాలంగా ఉంది, కళ్ళు కూడా చాలా పెద్దవిగా. అబద్ధం ఆడొద్దు గీత. నువ్వు చేపలన్నీ తినేసావా? నేను నిన్ను తిట్టకూడదని ఇలాంటి అబద్ధం ఆడుతున్నావా? నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నీ గురించి నాకు బాగా తెలుసు. ఇదిగో నువ్వు అడిగింది నేను తీసుకొచ్చాను. నేను పొలానికి వెళ్తున్నాను. ఈ ఇంటికి ఏం పట్టిందో దేవుడికే తెలియాలి. చాలా నీరసంగా ఉంది. మిగతా పనంతా రేపు చేసుకుంటానులే. రోజంతా ఆకలితో పని చేయడం చాలా కష్టమైన పని. ఏ పండ్లమ్మాయినా, ఇట్రా. ఎవరది? ఓ రామునా? ఏంటో చెప్పు. ఇవాళ ఇంత త్వరగా ఇంటికి వెళ్తున్నావు? నా కథని ఏమని చెప్పాలన్నా, ఇకపై త్వరగా ఇంటికి వెళ్ళడమే మంచిదనిపిస్తుంది. వెళ్లే దారిలో దెయ్యాల బాధ చాలా ఎక్కువగా ఉంది. అయితే నువ్వు దెయ్యాన్ని చూసావా? అవునండి, చూశాను. అది కూడా 2 దెయ్యాలు ఉన్నాయండి. ఏం చెప్తున్నావు? అదేగా చెప్తున్నాను. సాయంత్రం అయితే ఈ ప్రదేశంలో దెయ్యాలు తైతక్కలాడుతూ ఉన్నాయి. సరేనయ్యా, నాకు కాస్త కొన్ని పళ్ళు ఇవ్వు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇంటికి వెళ్తే ఏమైనా దొరుకుద్దో లేదో కూడా తెలియట్లేదు. సరే ఇదిగోండి, తీసుకోండి. ఇదిగోనయ్యా, ఒక మామిడి పండు, ఒక అరటి పండు, 10 రూపాయలు అయ్యాయి. అలాగా, ఇదిగోండి. ఈ పండు చాలా తీయగా ఉంది. సరే, ఇంటికి వెళ్దాం. మనుషులకు స్వాగతం. ఎవరది ఇక్కడి నుంచి వెళుతున్నది? నేనేనండి, రాము.
ఓ రాము, అదే వ్యవసాయస్తుడు రాము. అయిపోయింది నా పని. ఈ దెయ్యాల దగ్గర నేను ఇరుక్కున్నాను రా బాబు. రమ్ 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 రమ్. మచ్చా, నేను ఏమీ చేయలేదు. దయచేసి నన్ను వదిలేయి. అరే నేనేమైనా నిన్ను పట్టుకున్నానా ఏంటి వదలమని చెప్తున్నావు? ఇలా చూడు, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నేను ఏం పని చెయ్యాలి? నీ ఇంట్లో నా చెల్లెలు కూని ఉంది, తనతో నువ్వు ఒక విషయాన్ని చెప్పాలి. చచ్చాను రా బాబు. అయితే నా ఇంట్లో దెయ్యం ఉందా? గీత నిజమే చెప్పింది అనుకుంటానా? ఏమైంది రాము, ఏదో నించుని ఆలోచిస్తూ ఉన్నావు? చెప్పు. సరే సరే, నేనేం చేయాలో చెప్పండి. నా వల్ల అయితే నేను చేస్తాను. అదేం పెద్ద విషయం కాదు. అదేంటంటే తనతో నువ్వు ఒకే ఒక విషయం చెప్పు. నీకు ఒక బిడ్డ పుట్టాడని చెప్పు చాలు. అయితే సరే, మీరు చెప్పింది నేను అలాగే చెప్పేస్తాను. గీత, అంతా నాశనం అయిపోయింది. మొత్తం నాశనం అయిపోయింది. ఆ, ఇప్పుడేమైందండి? మన ఇంట్లో నిజంగానే ఒక దెయ్యం ఉంది. నాకు కాసేపు ముందే తెలిసింది. నేను మీకు పొద్దుటే చెప్పాను కదా, నేను ఒక భూతాన్ని చూశాను అని. ఆ దెయ్యం పేరు కూని. దానికి ఒక చెల్లెలుంది, దాని పేరు బూని. అది ఆ అడవిలో ఉన్న మర్రి చెట్టు మీద ఉంది. ఇప్పుడే అది నన్ను పట్టుకుంది. అరే రే, అయితే మీకు ఏమీ కాలేదు కదా? లేదు లేదు, నాకేం అవలేదు. అది ఏం చెప్పిందంటే దాని చెల్లెలు బూని దగ్గరికి వెళ్లి కూనీకి బిడ్డ పుట్టింది అని. అరే ఎంత మంచి విషయం చెప్పారు. నా చెల్లెలికి బిడ్డ పుట్టాడా? చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. ఓరి దేవుడా, ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉందండి. దీనన్నిటికీ కారణం నువ్వే. ఇంట్లో ఇలా దెయ్యాలు తిరగడానికి కారణం నీ వల్లే. నేనేం చేశానండి? నా వల్ల భూతాలు వస్తున్నాయని చెప్తున్నారేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటిని చెత్త చెత్తగా చేసి పడే, అప్పుడే ఇంకా దెయ్యాలు వచ్చి ఇంట్లో ఉంటాయి. ఇలా చూడండి, నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో కూని దెయ్యము, అడవిలో బూని దెయ్యం, ఇద్దరు సహోదరులు. కానీ చూసారా, వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో. మీరు ఆ బూని చెప్పిన విషయం ఇక్కడ చెప్పేసరికి కూని సంతోషంగా వెళ్ళిపోయిందండి. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే సరేనండి, ఇక పైన మీరు ఏం చెప్తే నేను అలాగే చేస్తానండి. అరే వ్యవసాయస్తుడు రామునా? అవును, ఎవరది? అరే నేనే, కూని చెల్లెలు బూనీని. సర్లే గాని చెప్పు. ఇలా చూడు, కూనికి చేపలు మాంసం అంటే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి మీ ఆవిడతో చెప్పు, రోజు చేపలు మాంసం వండి పెట్టమని. ఏంటి చెప్తావా? కానీ ఎలా ఇమ్మంటావు బూని దెయ్యమా? ఒక దుష్ట ఆత్మ మీ చెల్లెల్ని ఎత్తుకుపోయింది కదా. ఆ, ఏమన్నా? కానీ ఎక్కడా? ఇవాళే ఉదయాన్న. అరెరే, ఇదేం గొడవరా బాబు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వెళ్ళేటప్పుడు అది తూర్పు వైపు వెళ్ళింది. అక్కడే నీ చెల్లెల్ని ఖైదీ చేసి ఉంచుతారంట. అలాగా? అయితే నేను వెంటనే ఆ చోటుకి వెళ్ళి తీరాలి. త్వరగా వెళ్ళు, తూర్పు వైపు వెళ్ళు. ఆ వెళ్తాను వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఏ గీత, నేను చెప్పేది వినిపిస్తుందా? ఓ మీరొచ్చేసారా? వచ్చేసానులే. చెప్పేది విను. ఇవాళ ఒక అద్భుతమైన విషయం జరిగింది. విషయం ఏంటండి? పొలం నుంచి వచ్చేటప్పుడు బీర్బల్ చెట్టు వైపే కదా వస్తాను. అక్కడ ఉన్న చెట్టు మీద బూని దెయ్యాన్ని ఒక దుష్ట శక్తి దక్షిణం వైపుకి ఎత్తుకుపోయింది. ఏంటి? ఏమన్నా? నా సహోదరి బూని భూమికి తూర్పు దిశ వైపు వెళ్ళిపోయిందా? ఇప్పుడు నేను వెళ్ళే తీరాలి, వెంటనే వెళ్ళాలి. మన ప్లాన్ వర్కౌట్ అయింది. అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు రాము? ఇప్పుడది మన గ్రామంలో లేదు కదా. ఒకటి తూర్పు వైపుకి, ఇంకొకటి దక్షిణం వైపుకి వెళ్ళిపోయాయి. మధ్యలో ఈ దగ్గొకటి. విషయం ఏంటంటే అయ్యగారు, మన భూమి గుండ్రంగా ఉంది. ఒకటి తూర్పు వైపు, ఇంకోటి దక్షిణం వైపు వెళ్ళేది. ఒకవేళ రెండు కలిశాయి అనుకోండి, మన పని అంతే కదా ఇంకా.
భూమి గుండ్రంగా ఉండడం వల్ల రెండు దెయ్యాలు కలుసుకుంటాయా ఏంటి? ఇదిగో నువ్వు చెప్పిన కథకి నీకు ఖచ్చితంగా ప్రైజ్ దొరుకుతుంది. కూని దెయ్యం బూని దెయ్యం. అయితే ఇందువల్లే నువ్వు 30 ఏళ్ళుగా భయపడి తిరుగుతున్నావా? అరే ఆ కథేమీ అబద్ధం కాదు. వ్యవసాయస్తుడు రాము చెప్పింది అబద్ధమేం కాదు. నేనే నేను నిజంగానే ఓజోని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత నా చెల్లెలు ఆ ఆత్మని పెళ్లి చేసుకుని ఒక జమీందారు ఇంటి మూలన సంతోషంగా జీవిస్తున్నారు. అమ్మో దెయ్యం! పదండి, పారిపోదాం. పదండి, పదండి, పారిపోదాం. దెయ్యం బాబోయ్! పారిపోదాం, పదండి, పదండి, పారిపోదాం. దెయ్యం, దెయ్యం బాబోయ్! దెయ్యం, దెయ్యం బాబోయ్! దెయ్యం, పారిపోండి. దెయ్యం, దెయ్యం బాబోయ్! దెయ్యం, పదండి, పారిపోదాం. దెయ్యం, దెయ్యం బాబోయ్! దెయ్యం, దెయ్యం బాబోయ్!